హలో వ్యూవర్స్, పర్ డే, పర్ మంత్, పర్ ఇయర్ యావరేజ్గా స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలని చెప్పి చాలా మనీ స్పెండ్ చేసి చాలా ఆన్లైన్ కోర్సెస్లో ఎన్రోల్ అయ్యే సంఖ్య పెరుగుతూనే వస్తుంది 1990s నుంచి. ఇప్పుడు ఎస్పెషలీ ఏ ఏరాలో ఎస్పెషలీ ప్రాంప్ట్ ఇంజనీర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs to 2,50,000 per month శాలరీ ఉంది. దీనికి అంటే మీకు ఏ టూల్స్ వచ్చేసాయి, బట్ హౌ టు గివ్ అ ప్రాపర్ ప్రాంప్ట్. ఎందుకంటే చాలామంది ఒక షాకింగ్ సర్వే ఏం చెప్తుంది అంటే, అఫ్ కోర్స్ ఇండియన్ యూత్ చాట్ జీపీటీ యూజ్ చేయడంలో చాలా నెంబర్ 1 ఉన్నారు వేరే కంట్రీస్ కన్నా. కానీ చాట్ జీపీటీని ఆల్మోస్ట్ లైక్ గూగుల్ సెర్చ్ ఇంజన్ లాగానే వాడుతున్నారు, అంటే లీస్ట్ పొటెన్షియల్కి వాడుతున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. చూడండి, ది బెస్ట్ ప్రోడక్ట్ ఉంది కానీ మీరు లీస్ట్ పొటెన్షియల్కి వాడుతున్నారు అంటే మీరు 100% దాన్ని అబ్సల్యూట్లీ ఫుల్గా యూటిలైజ్ చేయట్లేదు, పైసా వసూలు చేయట్లేదు. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మీరు టూల్కి ఎంత మంచి ఇన్పుట్ ఇస్తే దానికి ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఎలా దాన్ని ప్రాపర్ ప్రాంప్ట్ ఇవ్వాలి అనేది, ఎలా బెస్ట్ సెంటెన్స్ దానికి కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలి అనేది. అండ్ ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్, ఫస్ట్ అవుట్పుట్ తోటే సాటిస్ఫై అవ్వద్దు. ఎప్పుడు ఫస్ట్ అవుట్పుట్తో సాటిస్ఫై అవ్వద్దు. రిఫైన్ ఇట్ అవ్వనండి, ఇంప్రూవ్ ఇట్ అనండి, డిలీట్ దిస్ పార్ట్ అనండి. ఎప్పుడైతే మీరు బెటర్ రిఫైన్మెంట్ ఇన్పుట్స్ ఇస్తారో మళ్ళీ బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. సో ఒక కంపెనీలో XYZ 3 మెంబర్స్ ఉన్నారు, ముగ్గురు ఏ టూల్స్ వాడుతున్నారు. ఈ XYZలో మీరు యూనిక్గా ఉండాలి అంటే ఆ టూల్కి ఫస్ట్ బెస్ట్ ప్రాంప్ట్ ఇవ్వడం. బెస్ట్ ప్రాంప్ట్ అంటే ఏంటి? స్పెసిఫిక్ ప్రాంప్ట్ అండ్ యూనిక్ ప్రాంప్ట్ అండ్ క్లియర్ ప్రాంప్ట్. సెకండ్ వన్, ఫస్ట్ అవుట్పుట్ తోటే సాటిస్ఫై అవ్వద్దు, దాన్ని రిఫైన్ చేయమనడం, దానికి ఎగ్జాక్ట్గా ఇంకా కొంచెం బెటర్ అవుట్పుట్ ఇవ్వమనడం. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ మీ సింపుల్ పర్సనల్ టచ్. ఎప్పుడైతే ఆ ఫైనల్ అవుట్పుట్ వస్తుందో మీరు ఒక సింపుల్ టచ్ ఇస్తే దానికి అబ్సల్యూట్ ఒక ఏ అవుట్పుట్ కాకుండా ఒక హ్యూమన్ క్రియేటివ్ అవుట్పుట్ లాగా ఉంటుంది. అండ్ దట్ ఈజ్ వాట్ XYZలో మీరు యూనిక్గా ఉంటారు. థ్యాంక్ యూ.